జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన దేశాన్ని అన్ని రంగాల్లో రాకెట్ వేగంతో ముందుకు తీసుకెళ్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పక్క దేశాలతో ఈ దౌత్య సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో నా భూతో నా భవిష్యత్తు అని చెప్పాలా. అల్టిమేట్ దీనికి సంబంధించినటువంటి ఒక జబర్దస్త్, ఒక ఇంపార్టెంట్, ఒక సూపర్ డూపర్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. కేవలం 10 లక్షల జనాభా ఉన్నటువంటి గయానాకు నరేంద్ర మోడీ గారు పోయినారు. ఊరే 10 లక్షల జనాభా, అంత చిన్న దేశము, అందులో ఆఫ్రికా దేశము. ఆడికి ఎందుకు పోయినాడు నరేంద్ర మోడీ అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఆడు ఏముండదు వాళ్ళ దగ్గర అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ న్యూస్ విన్నాక మొత్తం మీకు క్లారిటీ వచ్చేస్తుంది. గయానా దేశానికి మన ప్రధాని మోడీ గారు ఎందుకు వెళ్ళినారో తెలుసుకోవాలంటే మనం ముందుగా ఏంటంటే ఈ గయానా దేశం గురించి తెలుసుకోవాలా, గయానాలోని పరిస్థితుల గురించి తెలుసుకోవాలా. ఓకేనా? దక్షిణ అమెరికాలోని అతి చిన్న దేశాలలో గయానా వచ్చేసి 4వ స్థానంలో ఉండాలి. ఈ గయానాలో మన భారతీయుల జనాభా అధికంగా ఉంటుంది. 185 సంవత్సరాల క్రితం ఈ బ్రిటిష్ వాళ్ళ హయాంలో దాదాపు 1,00,000 మంది భారతీయులను, అంటే మన దేశం వాళ్ళను బానిసలుగా చేసుకొని వాళ్లను గయానాలోని తోటల పెంపకానికి భారత్ నుంచి గయానాకు తీసుకొమ్మినారు. తెలుసా మీకు ఎవరికైనా ఈ విషయమా? ఇక అక్కడికి వెళ్ళినటువంటి మన భారతీయులు గయానాలోనే స్థిరపడిపోయినారు. అయితే ఈ మధ్య కాలంలో ఈ కరేబియన్ దేశాలలో చైనా ప్రాబల్యం అయితే పెరుగుతూ వస్తుంది. అర్థం మీకు? ఈ కరేబియన్ దేశాలకు ఈ చైనా కాస్తో కూస్తో సాయం చేస్తా వాళ్ళ నుంచి వ్యవసాయ ఉత్పత్తులను, అదేవిధంగా ఖనిజాలను ఈ చైనా కారు చౌకగా, అంటే చీప్గా కొనుగోలు చేస్తుంది. దక్షిణ అమెరికాలోకి ప్రవేశించడానికి ఈ కరేబియన్ దేశాలను చైనా ఒక పావు మాదిరి వాడుకుంటుంది. అందుకు కారణము ఇక్కడ దొరికేటటువంటి స్వచ్ఛమైన బంగారం, ముడి చమురు, గ్యాస్ నిక్షేపాలపైన చైనా అయితే కన్నేస్తుంది. చూడండి ఎంత కుట్రో, ఎంత కుతంత్రమో, ఎంత జిత్తులు మారివేశాలో ఒకసారి ఆలోచించండి మీరు. కానీ భారతదేశంతో ఈ గయానా దేశానికి ఇన్నాళ్ళు ప్రత్యక్ష సంబంధాలు అయితే లేవు. అర్థమైంది మీకు? ప్రత్యక్ష సంబంధాలు లేవు. నిజానికి గయానాకు మనకు సాంస్కృతిక సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మన దేశ నాయకులు ఈ గయానా పైన దృష్టి అయితే పెట్టల. అందుకే ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక సంబంధాలను భారతీయులను దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు గయానా దేశంలో పర్యటించారు. అంతేకాకుండా ఈ గయానా భారతదేశాల మధ్య ఉన్నటువంటి సాంస్కృతిక సంబంధాలను నరేంద్ర మోడీ గారు గయానా ప్రజలకు అర్థమయ్యేటట్టు తెలియజేశారు. అంతేకాకుండా గయానాలో అధికంగా నివసిస్తున్నటువంటి భారతీయులను కలిసి వాళ్ళను ఒకసారి మన భారతదేశాన్ని కూడా సందర్శించాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరినారు. ఎందుకంటే మన మూలాలేందో, మన గొప్పతనం ఏందో మన అనేది తెలియాలి కదా, అవునా కదా? అంతేకాకుండా గయానాలో ఉన్నటువంటి బంగారు గనులు, అదేవిధంగా ఈ ముడి చమురు నిక్షేపాలపైన కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు గయానాతో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే త్వరలోనే ఈ విషయాలు అధికారికంగా మన భారతదేశం అయితే ప్రకటించే అవకాశం ఉండాలి. ఇప్పటి వరకు గయానాలో లభ్యమయ్యే ఈ బంగారం కావచ్చు, ముడి చమురు కావచ్చు, గ్యాసులపైన చైనా అయితే కన్నేసింది కదా. కానీ ఇప్పుడు చైనాను పక్కకు నెట్టి ఈ గయానా భారత్తో ఒప్పందాలు చేసుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. ఇక టెక్నాలజీ పరంగా కూడా గయానాకు సాయం చేయడానికి ప్రధాని మోడీ గారు అయితే అంగీకరించారు. దీంతో గయానా అదేవిధంగా భారతదేశాల మధ్యన మొదటిసారి అధికారికంగా సంబంధాలు అయితే ఏర్పడినాయి. అందుకే మోడీ గారు కేవలం 10 లక్షల జనాభా ఉన్నటువంటి గయానాకు పోయి వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని లాభసాటిగా మన భారతదేశానికి అయితే తిరిగి వచ్చారు. అదేందయ్యా అంటే కొంతమంది వాగుతూ ఉంటారు, పని పాఠాలని, కొంతమంది పోరంబోకు సన్నాసం వాగుతూ ఉంటారు. ఊరినైనా డ్రెస్సుల మీద డ్రెస్సులు మార్చి మోడీ పొద్దుగూకులు ఆ బయట దేశాలకు పోయి తిరుగుతూ ఉంటాడు అని చెప్పి మాట్లాడతారు. ఒరే మీ బతుకులు ఒకసారి అసలు అభివృద్ధి అంటే ఏందో, ద్వైపాక్షిక సంబంధాలంటే ఏందో, పక్క దేశాలతో ఎలా మెలగాలో అదన్నా తెలుసుకోండి రా స్వామి. అది ఆ మాత్రం విజ్ఞత, ఆ మాత్రం నాలెడ్జ్ మీకు కన్నా ఉండింటే ఇప్పుడు ఈ పొరంబో కూతలో కారు కూతలని కూసి ఉండరు. అర్థమైందా? అది కనీసము ఈ దేశ విలువ తెలిసింటే మీకు మోడీ గారి విలువ తెలిసిండో. మీకు ఈ దేశ విలువ తెలీదు, మీకు హిందుత్వం విలువ తెలీదు, ఏం తెలీదు. ఊరికే ఏదో ఒకటి కుక్క తిన్నట్టు తినడము, ఊరికే ఏదంటే అది మరగడము, ఏదంటే అది వాగడం. మీ బతుకులు ఇంతే, మీ బతుకులు మారరు.
దాంట్లో మాత్రం ఏం వేరే మాటేలే. ఎంతసేపటికి ఈ సూడో సెక్యులర్ గాళ్ళు ఈ మోడీ విదేశాలకు పోతాడు, అట్టపోతాడు, ఇట్టపోతాడు, ఆడ తిరుగుతాడు, ఎడ తిరుగుతాడు అని చెప్పి మాట్లాడమే కానీ దాని వెనుకున్నటువంటి గూఢార్థాన్ని మాత్రం వీళ్ళ జీవితంలో వీళ్ళు అర్థం చేసుకోలేరు. అది ఫైనల్, ఇంక వేరే మాటే లే. ఎట్టడా న్యూసా అదిరిపోయింది కదా, అట్టుంటుంది మోడీ గారు అంటే. మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.